రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. పోరాడదాం, కాల్వ నిర్మాణం పూర్తయ్యేంత వరకు పోరాడదాం పోరాడదాం. గత 4 రోజులుగా పెద్దలింగపూర్ గ్రామంలో ఈ చుట్టూన్న పరిసరాలు ఉన్నటువంటి గ్రామాలు రామోజీపేట, చిక్కుడువానిపల్లి, బస్సాపూర్, బాలవన్పల్లి, నర్సింహపల్లి ఇలా చెప్పుకుంటూ పోతే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సుమారు ఒక 20 గ్రామాలు, అలాగే సిద్దిపేట జిల్లాలో ఒక 10-15 గ్రామాలు ఉన్నాయి ఈ 11/6 ప్యాకేజ్ కింద, ఈ కెనాల్ కింద. కాబట్టి వీటిని తక్షణమే ప్రారంభించాలని చెప్పి గత 4 రోజులుగా రైతులు ఇక నిరాహార దీక్ష చేస్తూ ఉంటే కొంతమంది నాయకులు దాన్ని రాజకీయంగా చూస్తూ ఉన్నారు. దయచేసి ఏం ఇవాళ వాళ్ళు మాట్లాడేటువంటి నాయకులకు విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, ఈ పరిసరాల ప్రాంతాన్ని మీకు చిత్తశుద్ధి ఉంటే, రైతు ప్రభుత్వాన్ని మీరు అనుకుంటే ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఎలాగ పంటలు ఎండిపోయినాయో చూసి దాని తర్వాత రాజకీయాలు మాట్లాడాలని చెప్పి ఇక్కడున్న స్థానిక నాయకులను డిమాండ్ చేస్తూ, గత ప్రభుత్వంలో జరిగినటువంటి పనులను కొన్ని పెండింగ్ వల్ల ఒక 2 కిలోమీటర్లు, సుమారు 2 కిలోమీటర్లు అంటే చిన్నకోడూరు మండల్ కంప్లీట్ అయిపోయింది. ఇల్లంతకుంట మండలం వరకు ఆ పని జరిగింది. మధ్యలో ఒక 2 కిలోమీటర్లు, తర్వాత తంగనపల్లి మండలంలోని నర్సింహపల్లి శివార్లో సుమారు ఒక 1/2 కిలోమీటర్ దాకా అక్కడక్కడ పని కొంచెం పెండింగ్ ఉంది. కంప్లీట్గా ఏంటంటే ఒక 2 కిలోమీటర్ల కోసం ఒక 4 కోట్లు ఖర్చు చేస్తే ఈ సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతం అయిన ఇల్లంతకుంట మండలం మెట్ట ప్రాంతం, మళ్ళీ తంగనపల్లి మండలంలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతం, అలాగే చిన్నకోటూరు మండలం ఉన్నటువంటి కొన్ని మెట్ట ప్రాంతాలు పూర్తిగా నీరంది సస్యశ్యామలం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాజకీయాలను పక్కన పెట్టి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ సందర్భంగా నేను ఒక డిమాండ్ చేస్తూ ఉన్నా. ఏంటంటే, మీరు కూడా రైతుల నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఈ పక్క ఆ పక్క వెళ్ళి చూస్తే పంటలు ఏ రకంగా ఎండిపోతూ ఉన్నాయో వాటిని పరిశీలించి తర్వాత రాజకీయాలు మాట్లాడండి. ఇక్కడ చేస్తుంది రైతు దీక్ష. కాకపోతే చుట్టుపక్కల ప్రతి ఒక్క గ్రామం నుంచి ఒక రోజు వచ్చి ఇక్కడ నిరసన చెప్తా ఉన్నారు. మీరు కళ్ళుంటే చూసి ఇక్కడికి వచ్చి వారికి మద్దతుగా మీ పై అధికారులతో మాట్లాడతారో లేకపోతే ఎమ్మెల్యే గారితో మాట్లాడతారో మాట్లాడి సమస్యను పరిష్కరించవలసిందిగా డిమాండ్ చేస్తూ, 4 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పెద్దది కాదు. ఏదన్నా విపత్తు జరిగినప్పుడే కానీ, లేకపోతే ప్రభుత్వ పెద్దలు వాళ్ళ గొప్పదాని కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. అలాగే ఇది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటారు కాబట్టి రైతు కోసం 2 జిల్లాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అటు హరీష్ రావు వరకు పూర్తి కంప్లీట్ అయిపోయింది. ఈ సిరిసిల్ల జిల్లా ఎమ్మెల్యే కేటీఆర్ గారికి దీని మీద చిత్తశుద్ధి లేనట్టుగా అనిపిస్తూ ఉంది. అలాగే మానకొండ నియోజకవర్గంలో ఒక 5-6 కిలోమీటర్ల దూరం ఉంది. గౌరవ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. అలాగే సిరిసిల్ల మండలంలో ఉన్నటువంటి సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జి ఉన్నటువంటి కేకే మహేందర్ రెడ్డి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఏది అయినా కలెక్టర్ గారి దగ్గర కూడా పోవడం జరిగింది. ఎవరి దగ్గరికి పోయినా కూడా దాని గురించి పట్టించుకున్న పాపన పోతలేరు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ఈ సమస్యను పరిష్కరించకపోతే రైతులందరినీ కలుపుకొని అన్ని పక్షాల నుంచి పెద్దలింగపూర్ గ్రామం నుంచి సిరిసిల్ల కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేస్తామని హెచ్చరిస్తూ ఈ పనులు తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.